ప్రతి వ్యక్తికి కొన్ని కారణాల బట్టి దేవుడు శ్రమ అనుభవంలో కూడా నడిపిస్తూ ఉంటాడు. వాటిలో మొట్టమొదటి కారణం వచ్చేసి ఏంటంటే దేవుని దగ్గరికి నడిపించటానికి. దేవుడు తానంటూ ఒకడిని ఉన్నానని, తనను గుర్తుపట్టాలని, తన చెంతకు నడిపించినట్లు దేవుడు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు కలగజేసి పరిస్థితులు అలాగ కల్పించి చివరికి దేవుని దగ్గర కూర్చునేటట్టు చేస్తాడు. ఇది మొట్టమొదటి కారణం. రెండో కారణం వచ్చేసిందంటే దేవుని నమ్ముకొని దేవుని నామమున, యేసు ప్రభు నామమున బాప్తిజం పొంది తమ పాపములు కడిగి వేసుకున్న వ్యక్తులకు కూడా కష్టాలు వస్తాయి. దేవుని దగ్గరికి చేరుకున్న వ్యక్తులకు కూడా కష్టాలు వస్తాయి. అవి ఎందుకు అంటే దేవుని దగ్గర నిలకడగా ఉండినట్లు. అన్నీ బాగున్నాయి అనుకోండి, మన భక్తి సరిగ్గా ఉండదు. అవును, అన్నీ బాగుంటే మన భక్తి ఉండదు, భక్తే ఉండదు. ఇక దేవుని మర్చిపోతాం. అన్ని వేళల్లో మనం దేవుణ్ణి హత్తుకున్నట్లు దేవుడు కొన్ని ఇబ్బందులు మనకు కలగజేస్తాడు. పౌలు భక్తుని కూడా ఇటువంటి ఒక ముళ్ళు, ఒక శ్రమ దేవుడు తన శరీరంలో ఉంచాడు. దేవా, నాకు ఈ ముళ్ళు తీసే ప్రభువా, నాకు ఈ ముళ్ళు ఇబ్బందిగా ఉంది, తీసే ప్రభువా అంటే ఆయన అంటాడు, నా కృప నీకు చాలు, బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుతుంది అంటాడు. ప్రభు స్వరం ఆయనకి వినపడుతుంది.